కోరం వచ్చి 54 ఉంటే సరిపోద్ది కదా, 54, 55 సరిపోద్ది కదా. మరి ఎందుకు ఏమంటే వాళ్ళకి తేడాలు వచ్చాయన్నా, దేంట్లో తేడా, లెక్కల్లో తేడాలు వచ్చాయా, దేంట్లో తేడాలు వచ్చాయని అయితే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రజానీకం కానీ విశాఖ నగరవాసులు కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళకి అధికారంతో పాటు దోచుకోవడం, ఈ రెండు వాళ్ళకి అవసరం. ప్రజల తాలూకా మంచి పరిపాలన చేయాలి, చూడాలి అనే ఆలోచన లేదనిపిస్తుంది. అది అంటే నాకు డిప్యూటీ మేయర్ వస్తే, లేదు నాకు మేయర్ వస్తే, లేదు నాకు ఇంకో పదవి వస్తే దాంతో అధికారం చెలాయిద్దాం, లేదు దాంతో దోచుకుందాం. దేనికోసమైనా ఎదుగుతున్నాం. సరే, నిజంగా ఆ పార్టీకి తెచ్చుతుంటే, ఆ కూటమి పార్టీలకి కానీ తెచ్చుతుంటే ఎవరికి ఇచ్చుకోండి, మాకు అనవసరం సబ్జెక్టు, మాకు సంబంధమైన అంశం. కానీ పార్టీలు ఇదేంటి, ఎవరు నవ్విపోతారు. సుమారు 63 మంది కార్పొరేటర్లు ఉంటే దగ్గర 20 మంది కార్పొరేటర్లు వచ్చి డమ్మా కొట్టేశారు. అంటే పార్టీకి పట్టలేదు, ఎంతసేపు సింగిల్ పాయింట్ ఎజెండా అనేది అర్థమవుతుంది. కాబట్టి చాలా దురదృష్టకరం. ఇవాళ విశాఖపట్నం కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల్లో జరిగిన పరిణామం. దీన్ని బట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వానికి అధికారమే ముఖ్యం తప్ప అది ప్రలోభపెట్టుకుని అవినీతి కార్యక్రమాలు చేయడమే తప్ప, దోపిడీ చేయడమే తప్ప ప్రజల సంక్షేమం కానీ ప్రజల తాలూకు అభివృద్ధి కానీ వీరికి అక్కర్లేదు అనేది ఈ ఎన్నిక స్పష్టం చేస్తుంది. దానికోసమే ఎక్కడ చూసినా సరే రాష్ట్రంలో సంఖ్యాబలం లేనప్పటికి కూడా ప్రభుత్వం తాలూకా అధికార దర్పంతో అధికార దుర్వినియోగం చేస్తూ పోలీసులు అడ్డపెట్టుకొని సాక్షాత్ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా బేఖాతరు చేసి కృష్ణా జిల్లా లాంటి మున్సిపాలిటీల్లో దౌర్జన్యం చేస్తూ ఇవాళ పదవుల కోసం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపాస్పాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపాస్పాలు చేస్తున్నారు. ఇది వాస్తవం. ఇది చాలా దురదృష్టం. సంవత్సర కాలమైంది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ సంవత్సర కాలంలో వ్యవస్థలన్నీ కూడా స్టాండ్ స్టిల్ అయిపోయాయి. ఏ వ్యవస్థ కూడా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం నడుచుకోవట్లేదు. అన్ని వ్యవస్థలు కూడా ఇలా ప్రభుత్వం తాలూకా గుప్పిడిలో పెట్టుకొని చట్టాన్ని చుట్టంలో చూసుకుంటున్న పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు చాలా దురదృష్టం. ఇది వ్యవస్థకి నష్టం, ఇది సమాజానికి నష్టం. ఇలాంటి పరిణామాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా తీవ్రంగా మా పార్టీ ఖండిస్తుంది. నాకు అర్థం అవ్వలేదండి. ఎన్నికల ముందు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలందరూ కూడా ఎంత అట్టాసంగా సూపర్ 6 అన్నారు. ముఖ్య అని చెప్పి ఓట్లు అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ముందు మోసపోయేది, నష్టపోయేది ఎవరంటే మా అక్క చెల్లెమ్మలు, మా తల్లులు, మహిళలు.
నేను వాళ్ళని సునాయాసంగా వాళ్ళని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏదో భ్రమలు కల్పించి, వాళ్ళకి ఏదో ఆశ కల్పించి, తర్వాత వచ్చి వాళ్ళ చేతిలో వైద్యుడిని చూపెట్టేసి ఏదో మాయమాలు చెప్పేసి సరిపోద్దనే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలు ఆ మహిళ తాలూకా ఆ సోదరిమణి తాలూకా పల్స్ని పట్టేశారు. అమ్మ ఆలోచన చేయండి. అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చి రుణమాఫీని ఏ రకంగా మోసం చేశారో ఈ ప్రభుత్వంలో ఎన్ని హామీలు ఇచ్చారండి? ఒకటా రెండో చెప్పండి. హామీలకు వచ్చి రేపు ఎల్లుండి అని వచ్చారు. ఏదో స్వాతంత్రం వచ్చినట్టు, దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు, మహిళలు స్వాతంత్రం వచ్చినట్లు ఆగస్టు 15 నుంచి బస్సు ఇస్తాడు. ఆగస్టు 15కి బస్కి సంబంధం ఏంటండి? ఫ్రీ బస్కి నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏదో పండగకి వచ్చి పండగ కానికి ఇచ్చేయమంటే అర్థం ఉంది, కానీ నాకు ఐపీఎస్ అర్థం అవ్వలేదు ఆ డేటు. ఇంకా సరే అమ్మఒడి, తల్లికి వందనం, ఇంకా ఇప్పుడు ఏదో స్కూల్ తెరిచి ఇస్తానని అంటున్నారు. ఇంతకుముందు ఒక సంవత్సరం అయిపోయింది, పాత అయిపోయింది, ఇంకో సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు 2 సంవత్సరాలు అప్పుడే గుల్కాకి అయిపోయింది. ఏమి ఇస్తారని చూడాలి. ఆ బస్సు కూడా ఇంకా దానికి విధి విధానాలు కూడా ఇంకా చూడలే. వస్తాయి రాదో, ఇంకా ఆగస్టు 15 కదా, ఇంకా 2 నెలలు ఉంది కాబట్టి ఇంకా దాని సంగతి చూద్దాం. ఇవ్వాలని కోరుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నిటికంట ఆ చెల్లికి ఆ అక్కకి 3 రోజుల కింద ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం మాట్లాడుతూ ఓ జలక్కిచ్చారు. ఏ రకంగా వాళ్ళకి అంత ధైర్యంగా మోసం చేయడానికి ప్రయత్నం చేసిన మాట ఏం చెప్పారంటే, ఏదైతే ఆడబిడ్డ నిధి అని ఎన్నికల్లో మాట ఇచ్చారో